దేవుని ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను. మరి మేము వచ్చేసి మాది ముస్లిం ఫ్యామిలీ. ముస్లిం కుటుంబం నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. నిజంగా నా పేరు వచ్చేసి స్కూల్లో మాత్రం షేక్ షాహిద్ పాషా. సో పేరు మాత్రం షాహిద్ అనే పిలుస్తారు అన్నట్టు. సో నేను ప్రభువులో రాకముందు నేను ఎలా ఉండే అనేది అంటే, అందరికి దేవుడు ఒక్కడే. కాకపోతే ముస్లిమ్స్లో అల్లా అంటారు, తెలుగులో ఇక వేరే దేవతల పేర్లు, తర్వాత క్రిస్టియన్స్లో యేసు ప్రభు అని అలా అని అనుకునేవాడిని అన్నట్టు. కానీ అందరికంటే అల్లానే గొప్ప దేవుడు అనేటువంటి మనస్తత్వం ఉండేవాడిని అన్నట్టు. సో నేను నమాజ్కి వెళ్ళడము, ఖురాన్ గ్రంథం చదవడము, అంటే అరబ్బీ చదవడము చాలా ముస్లింలో ఇది అన్నట్టు. సో అప్పుడే నేను 10th క్లాస్ అంటే 10th రాకముందే ఆల్రెడీ ఖురాన్ 3 సార్లు అది చదవడము పూర్తి అయిపోయింది అన్నట్టు. ఈ కల్మా తర్వాత సురా అనే ఉంటాయి అన్నట్టు. కల్మా సురా, ఈ కల్మా అనేటువంటిది 5 ఉంటాయి. అందులో మరి తర్వాత సురా అనేటువంటి 30 ఉంటాయి. మరి అవి కూడా నేర్చుకోవడం జరిగింది అన్నట్టు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను 10th క్లాసు అలా కొనసాగుతుంది. 10th అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు అప్పుడు నా జీవితంలో ఒక సంఘటన ఏర్పడింది. ఏమిటంటే, మేమున్నటువంటి హైదరాబాద్ మేమున్నటువంటి ప్రాంతము రామ్నగర్, రిసాలగడ్ ఏరియా అన్నట్టు. సో అక్కడ మేము షిఫ్ట్ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ వచ్చేసేటువంటి పరిస్థితులు ఏంటంటే, వాళ్ళ ఇంటికి చాలామంది వచ్చేవారు అన్నట్టు. సో అక్కడ పసుపు, అక్కడ నీ వస్త్రాలు ఏమి ఉండొద్దు, నీళ్ళ మధ్యలో నేను చెప్పిన మంత్రాలను ఉచ్చరించు అన్నాడు. నాకు భయం వేసి, తను ఎక్కడైనా నాకు మంత్రాలు చేస్తాడేమో, చంపేస్తాడేమో, గ్యారంటీ ఏంది, నన్ను రమ్మంటున్నాడు ఏందని భయానికి నేను వెళ్ళలేదు. దాని తర్వాత వెళ్ళలేదు. అప్పుడు నేను వచ్చేసి అజ్మీర్ అనేటువంటి దర్గా ఉంటుంది. ఈ అజ్మీర్ దర్గా ఫోటో నేను ఆయనకి, అంటే ఫాతిహాలు అని అంటారు, చదివింపులు, ఆయన పేరు మీద చదివింపులు చేసేవాడిని అన్నట్టు. సో వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒక గ్రూప్స్ పీపుల్స్ వచ్చారు. వచ్చి వాళ్ళను, నువ్వు పెద్ద ఏమనుకుంటున్నావు, మేము మాకున్న శక్తి ఏంది, మాకు బలం ఏంది అని చెప్పి, ఏం శక్తి ఉంచే చూపి, మరి నాకు ఎంత శక్తి ఉందో మరి చూపించినప్పుడు ఒక పేపర్ తీసుకురన్నారు మా ఇంట్లో నుంచి. ఇది నిజం, వాస్తవం, ఇది నమ్ముతారో నమ్మరో మీరైతే తెలియదు, కానీ జరిగిన సంఘటన ఇది. నా చేతుల నుంచి పేపరు, తనేమో తన చేతుల నుంచి పిడికెట్ 2 సార్లు ఇట్లా అన్నాడు. నా చేతిలో ఉన్న పేపర్ అది ఫస్ట్ పొగొచ్చి కాలిపోవడం జరిగింది. ఇంతే కదా, మ్యాజిక్ షో మా స్కూల్లో కూడా చేశారు, ఏం చేయగలుగుతావు చెయ్యాను. అది వాళ్ళు కక్ష పెట్టుకొని ఇక నా మీద మంత్రక్రియలు చేస్తున్నారు. నాకు తెలియదు మంత్రక్రియలు చేస్తున్న సంగతి. తర్వాత ఏమైపోయిందంటే, ఇక అమావాస్య వచ్చినప్పుడు భయంకరంగా జ్వరం వచ్చి పడిపోయినాక నాకు ఈ పెయిన్ స్టార్ట్ అయింది. అరచేతులలో, మోకాల్లో, కడుపులో, తలలో, తర్వాత గొంతులో, పాదంలో, ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర బాగా మేకు పెట్టి కొట్టినట్టు పెయిన్ అయిపోయేది బాగా. ఆ పెయిన్కి తట్టుకోలేక నేను ఏం చేశాను అంటే, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే, నీకేమైంది, నీకు బాగానే ఉన్నావు, నీకేం లేదని. తర్వాత అలర్జీ లాగా వచ్చేది, మొత్తం ఒకలాంటి దురద, కానీ ఏం ఉండకపోయేది. కనీసం ర్యాష్ ఉండాలి కదా, అలర్జీ ఉంటే. ర్యాష్ లేదు, ఏం లేదు, కానీ మొత్తము దురదలాగా వచ్చేది. సో హాస్పిటల్కి వెళ్ళా, నీకేం లేదు, నువ్వు బాగానే ఉన్నావు, నీకేమైంది బాబు అని. హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటుండే. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను మధ్యరాత్రి 3 గంటలకు లేచి నమాజ్ చేసేది. యా అల్లా ఏ ముసీబత్ సే ముझे బచావ్ అని, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించని నమాజ్ చేసి ప్రార్థన చేసేవాడిని అన్నట్టు. అలాంటి సందర్భాల్లో ఉండి కూడా నేను ఏంటంటే, అన్ని దేవుళ్ళు ఒక్కటే కదా అని నేను ఆ సమయంలో ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకొని, నన్ను బాగు చేయి అని దేవతల పేర్లు చెప్పుకుంటా మొక్కుతా ఉన్నా. అంటే డైరెక్ట్గా గుడికి వెళ్ళలేదు, కానీ వాటి పేర్లు ఉచ్చరించి నేను మొక్కుతా ఉన్నా. అయినా నాకేం బాగట్లేదు. దర్గాలకు వెళ్ళినా అయినా నాకేం బాగట్లేదు. అలాంటి పరిస్థితి నాది. చివరికి నా పరిస్థితి ఏమైపోయిందంటే, సూసైడ్ చేసుకోవాలి. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, కారణం లేదు. అలాంటి పరిస్థితి. ఒకరోజు ఏం చేశానంటే,
ఫినాయిల్ మొత్తం ఉంటుంది కదా, ఫినాయిల్ మొత్తం తాగేసినాను, ఏం కాలేదు. ఇంకొక రోజు ఏం చేసినానంటే ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ డెటాల్, మన 250 ml డెటాల్ మొత్తం తాగేస్తాను. నోరు మండినట్టు అయింది కానీ ఏం కాలేదు. ఇట్లా కాదు, నేను చనిపోవాలి, ఒకటే ఆలోచన, చనిపోవాలి. ఎందుకు చనిపోవాలి? చనిపోవడానికి రీజన్ ఉండాలి. నాకు ఏ రీజన్ లేదు, కానీ చనిపోవాలి. ఏం చేశాను? మాట్లా దాని తర్వాత మళ్ళా కంటిన్యూషన్, మళ్ళా 1 month నుంచి చనిపోవాలి చనిపోవాలి. ఇట్లా కాదు, ట్యాంక్ బండ్కి వెళ్ళి చనిపోతాయిగా అక్కడ దుంకేసని నేను వెళ్ళిపోవడం జరిగింది ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయినాక మధ్యాహ్నము అప్పుడు 10 నిమిషాలు 2 అవుతున్న సమయం, ఆ 2 రాడ్ల మీద చేశాను, ఇట్లా దుంకుదాము అని ఇట్లా కాళ్ళు చెప్తున్నాను. మళ్ళా నాకు స్వరం వినిపిస్తుంది, నీవు ఆత్మహత్య చేసుకోబోతున్నావు, నీ ప్రాణము వేదనతో పోతుంది అని. నాకేంది, ప్రాణం ఒకటేసారి వెళ్ళిపోవాలి అంటే ప్రాణం వెళ్ళిపోవాలి, ఉండొద్దు ఈ లోకంలో నేను బ్రతకొద్దు. ఎందుకు బ్రతకొద్దు నాకేం తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నటువంటి దినాల్లో, నేను ఫ్రైడే రోజు వచ్చినప్పుడు ఇంట్లో ఒక ధూపం వేస్తుండే, తర్వాత ఊద్ అంటారు దాన్ని ముస్లిమ్స్, ఊద్ పొగ వేసి నమాజ్కి వెళ్ళేవాడిని అన్నట్టు. అయితే మేమున్న మా మేనత్త వాళ్ళ ఇంట్లో రెంట్కి వచ్చామన్నట్టు, సొంత మా మేనత్త వాళ్ళ ఇంట్లో. ఎవరికి తెలియదు, ఆమె మా ఓనర్, మా మేనత్త అని కూడా ఎవరికి తెలియదు. మేము రెంటర్స్ లాగానే అక్కడ ఉన్నాం. ఫస్ట్ వీక్ ఒక ఆంటీ చూసింది, సెకండ్ వీక్ ఆంటీ చెప్పింది, బాబు మీరు అల్లా అంటారు, మేము యేసుప్రభు అంటాం. మీరు పాత నిబంధన పాటిస్తారు, మేము పాత నిబంధన క్రొత్త నిబంధన రెండూ పాటిస్తామని. సో అప్పుడు నాకు తెలుసు బైబుల్ 80% బైబుల్ ఖురాన్ సేమ్ ఉంటుందని. సో మా మౌలీ సాబ్ చెప్పేవారు అన్నాడు. కాకపోతే యేసుని వాళ్ళు దేవుడిగా అంగీకరిస్తారు, మనం యేసుని దేవుడిగా అంగీకరించాము, ప్రవక్తగా అంగీకరిస్తామని. సో 3 పుస్తకాలు, ఇంజిల్, తౌరాత్, జబూర్, తర్వాత లాస్ట్ పుస్తకం ఖురాన్. వాళ్ళు ఏమంటారు అంటే ఈ 3 పుస్తకాలే మన బైబిల్ ఉన్నది, తర్వాత ఖురాన్ లాస్ట్ గ్రంథం, చివరి గ్రంథం అని. ఇక అలా నాకు తెలుసు విషయం. అప్పుడు ఈ ఆంటీ యేసు గురించి చెప్పినప్పుడు నేను సరే అని, ఆంటీ మీ బైబిల్ ఇస్తారా అని. ఇస్తాను బాబు అని తను బైబిల్ ఇచ్చేసింది. ఎందుకు నేను బైబిల్ అడిగినా అంటే, నేను 10th చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ అనేవాడు యేసు ప్రభు మాట్లాడతాడు అని, జీసస్ మాట్లాడతాడు బైబిల్ ద్వారా అని. నిజంగా దేవుడు మాట్లాడతాడా అని ఆ ఆంటీ దగ్గర బైబిల్ తీసుకున్నాను. దేవా ఆప్ ముస్సే బాత్ కర్నా, ఆప్ ముస్సే బాత్ కరో అని ప్రార్థన చేసుకున్నా. అంటే మీరు నాతో మాట్లాడాలి దేవా, ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసినప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహాతికులు, మాంత్రికులు, వ్యభిచార దొంగల, అబద్ధికులు, అగ్నిగుండంలో పాలు పొంది 2వ మరణం. భయం వేసింది నాకు. ఎందుకు భయం వేసిందంటే, నేను చిన్న తెలియని వయసులో 2nd క్లాస్, 3rd క్లాస్, ఆ టైంలో 4th క్లాస్, ఆ టైంలో మట్టి విగ్రహాలు చేసి వాటిని పూజించి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని కనెక్షన్స్ అడిగేది. 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ అట్లా. భయం వేసింది. నేను ఒకటి అనుకున్నాను, మనకి దేవుడు ఉంటే నరకానికి ఎందుకు పోవాలి, నరకంకి ఎందుకు పోవాలి? సరే ఇది ఎట్లనో ఉందా అని మళ్ళా బైబిల్ క్లోజ్ చేసి మళ్ళా దేవా నాతో మాట్లాడవా, నా పరిస్థితి మాట్లాడవా అని మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసినప్పుడు యెషయాలో ఉన్నాడు, నేను మౌనంగా ఉన్నందుకే కదా నువ్వు పాతాళం వరకు మరీ నువ్వు బలం తెచ్చుకొని పాపం చేస్తేవి అని. చాలా భయం వేసింది, నేనేం పాపం చేశానని. నాకేం అర్థం కావట్లేదు. ఆ తర్వాత అంటే నా వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది అనేటువంటిది ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నది. ఒక మనిషి మాట్లాడినట్టే అనిపిస్తుంది. భయం వేసిగా నేను ఈ బైబిల్ చదవలేదు, పక్కకు పెట్టేసిన తర్వాత అప్పుడు ఆ సమయంలోనే ఒక 10 days ఆ టైంలో ఎవరైతే ఈ బైబిల్ ఇచ్చారో ఆ ఆంటీ వాళ్ళ కొడుకుది బర్త్డే అన్నట్టు.
ఇక నేను మాది ఆఫ్టర్నూన్ కాలేజు. ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ అయ్యేదన్నట్టు. ఆ సమయంలో నేను కాలేజ్‌కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి పాటలు వినిపిస్తా ఉన్నాయి. మొఖం కడుక్కొని ఇదేందో పాటలు వినిపిస్తున్నాయేంది అని స్టెప్స్ వరకొచ్చినప్పుడు, అరే! నేను అమ్మో! ఇది క్రిస్టియన్సు పాటలు పాడుతుండ్రు. నేనెందుకు ఇక్కడ వెళ్ళాలి అని అనుకున్నాను. వెళ్దాం అనుకునేసరికి ఒక అదృశ్య శక్తి, వ్యక్తి మాత్రం నాకు కనిపిస్తలేదు గానీ స్పర్శ మాత్రం నాకు అనిపించింది. నా లెఫ్ట్ హ్యాండ్ నా చెయ్యి పట్టుకొని నన్ను ఆ స్టెప్స్ పైకి తీసుకెళ్లారు. ఆ చెయ్యి పట్టేసుకున్నది. పట్టుకొని నేను ఆ స్టెప్స్ ఎక్కుంటే పైకెళ్ళాను. వెళ్ళినప్పుడు పైకి స్లాబ్ మీదొచ్చాను. అంటే ఆహ్, స్టెప్స్ ఇటొక స్లాబ్ ఉంది. ఇటొక స్లాబ్. స్టెప్స్ మాత్రం ఒకటే. సో, ఇక్కడ స్లాబ్ దగ్గర ఉన్న మీటింగ్ అయితా ఉన్నది. ప్రేయర్ అయితా ఉంది. పాటలు పాడుతా ఉన్నారు. నేను అనుకున్నాను అమ్మో! మై క్యా ఇధర్ ఆ గయా మై చల్ జానా అని అనుకుంటా. నేనెందుకు ఇక్కడొచ్చినా? అమ్మో! నేను వెళ్ళిపోవాలి అని భయమైతుంది. వెళ్ళిపోవాలనుకుంటే నా కాళ్ళు, నా చేతులు అస్సలు మూవ్‌మెంట్ అయితలేదు. కాళ్ళు కదలడం లేదు, చేతులు కదలడం లేదు. నా మనసు అంటుంది, "నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో" అని. మళ్ళా ఇదే మనసు అంటుంది, "నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో" అని. వెళ్ళిపోదామంటే నేను కదలబడలేదు. ఒక స్టాచ్యూ లాగా ఉన్నాను నేను. అట్లే నిలబడిపోయినాను. అయితే వాళ్ళు పాటలు అయిపోయింది. పాటలు పాడినంక వాక్యం చెప్పే ముంగట ఆమె ఆంటీ అనుకుంటుంది, వామ్మో! ఏంది ఈ ముస్లిం ఆయన ఇక్కడ నిలబడ్డాడు. ఏమైనా ప్రేయర్ ఆటంకం చేస్తాడా అని. నేను నేను మనసులో అనుకుంటున్నాను, అరే! నేను ఇంతసేపు నిలబడినా కనీసం వాళ్ళు చూస్తున్నా గానీ వచ్చి కూర్చొని కూడా అనట్లేరు ఏంటి అని నేను మనసులో అనుకుంటా ఉన్నా. అయితే అది అక్కడ అయిపోయినంక అక్కడ దైవజనులు సేవకుడు హెబ్రోన్ నుంచి ఆయన పేరు బుడ్డి సాల్మన్. మరి ఆ దైవజనులు వెనకాల ఎవరైనా ఉంటే పిలవండి అని చెప్పడం జరిగింది. అప్పుడు పిలిచిన వాళ్ళు నాన్న వచ్చి కూర్చో అన్నప్పుడు అప్పుడు నేను కదిలించబడ్డా. అట్లే నిలబడ్డా నేను. వెళ్ళిపోదామంటే కూడా నేను అప్పటి వరకు పోలేకపోయాను. రా కూర్చో అనగానే నేను వెళ్ళి ఆ ప్రేయర్‌లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అప్పుడు ఇట్లానే దైవ వర్తమానం చెప్తున్నారు. బైబిల్ ఆ రోజు ఏందంటే యేసుక్రీస్తు ఎందుకు మన కోసం చనిపోవడం జరిగింది? ఆయన ఎందుకు మనం నమ్మవలసిందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అప్పుడు పాపం అనే విషయం నాకు తెలియదు. మామూలుగా అంటే నేనేం పాపం చేసినా అనుకున్నాను. నిజంగా నేను ఒకటి చెప్పగలుగుతాను ఏందంటే, లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథం బైబిల్ తప్ప నీ పాపం ఏ గ్రంథం కూడా చెప్పలేదు. ఇది మాత్రమే నీలో ఉన్న లోపము, నీలో ఉన్న పాపము చూపిస్తుంది, సరిచేస్తుంది. హల్లెలూయా! అయితే ఆ సమయంలో అక్కడ వెళ్లి కూర్చున్నప్పుడు ఎందుకు యేసేకి చేతులు మేకులు కొట్టబడ్డాయి? ఎందుకు యేసే కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి? ఎందుకు ఆయన శరీరము నాగలి చేత భూమి దున్నబడినట్టు ఆయన శరీరం ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పుడు, అప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ఆ దైవజనులు అంటున్నారు, "ఈ చేతులతో మనం మంచి పని చేస్తున్నాం, చెడు పని చేస్తున్నాం. ఈ చేతులతో నువ్వు ఏమేం చేశావు? ఒక దొంగతనం చేయడానికి కాళ్ళు తీసుకెళ్తున్నాయి. ఒక చెడు పని చేయడానికి కాళ్ళు నడుపుతున్నాయి. అంటే నీ శరీరం మొత్తం గూడా పాపానికి ఇది పనిచేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారన్నట్టు." అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నా కళ్ళలో నీళ్ళు ఆగుతలేదండి. నేను ఏమేమి మాట్లాడినానో, ఏమి చిన్న చిన్నయే పెద్ద పాపాలు గాదు. నేను స్కూల్ టైంలో లంచ్ టైము ఉన్నప్పుడు జామ చెట్లు ఉంటుండే, క్వార్టర్స్ ఉంటుండే అక్కడ మొత్తము. ఆ జామకాయలు ఈ సమ్మర్ సీజన్‌లో మామిడి పండ్లు తెంపుకోవడము అలా. ఆంటీ వాళ్ళు చూసినప్పుడు ఆంటీ జామకాయ ఏమనకపోయేది. అవి గుర్తుకొస్తున్నాయి. సో, నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు అప్పుడు సాటర్‌డే, సండే సినిమా వచ్చేది. డీడీ 1, డీడీ 2 అని. సో, దూరదర్శన్. అప్పుడు అందరు జనాలు టీవీలో ఉంటే నేను ఒక హెలికాప్టర్ ఉండే అన్నట్టు. ఆ హెలికాప్టర్ దొంగతనం చేసింది కూడా నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. నాకు తెలియదు అప్పటినుంచి తెలియదు చిన్న చిన్న విషయాలు. సో, మా పెద్దమ్మ మా ఇంటికొచ్చేది. మా పెద్దమ్మొచ్చి ఒకసారి మమ్మల్ని కొట్టిచ్చింది. కోపంలో నేనేమన్నా "కై కాతిగా హమారే ఘర్‌కు, కైకు మారనే లగాతే" అంటే ఎందుకొస్తావే చెడు మాట కాదక్కడ. ఎందుకొస్తావే మా ఇంటికి? మాకెందుకు నువ్వు కొట్టిస్తావు? ఆ చిన్న ఆ మాట గూడా నాకు దేవుడు జ్ఞాపకం చేసిండు. అంటే ఆమె ఎంత బాధపడిండో ఆ మాట గూడా.
సో నోటి మాటలు, మన చూపులు, సో నేను చేసినవి అన్నీ కూడా ఆ రోజు ఆ యొక్క యేసుక్రీస్తు గురించి వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలియనటువంటి లోపాలు, నా పాపాలు ఆ రోజు అవును ప్రభా నేను చేతుల ద్వారా తప్పిదం చేశాను. నా ఆలోచనల ద్వారా, నా తలంపుల ద్వారా, నా కాళ్ళ ద్వారా నేను పాపం చేశానని నాకు తెలియదు అప్పటి వరకు పాపం ఒప్పుకోవాల విషయం. నాకు తెలియకుండానే నేను పశ్చాత్తాపడుతున్న కళ్ళలో నీరు ఆగట్లేదు. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పాడు దైవజనుడు. మంచి వారి కోసం ఎవరైనా చనిపోవచ్చు. కానీ చెడ్డవాడు ఎలాంటి మూర్ఖుడైనా, ఎలాంటి దొంగ అయినా, ఎలాంటి పాపి అయినా ఎవరు కూడా నరకంలో పోకూడదనే ఆ వ్యక్తి కోసం యేసయ్య మన కోసం చనిపోవడం జరిగిందనే విషయం చెప్పిండు. ఇక అప్పుడు నిజమే కదా! నేను చనిపోతే నాతో ఎవరొస్తారు? ఎవరు రారు. కానీ యేసయ్య నా కోసం చనిపోయాడు. ఆ యొక్క వాక్యంలో నేను విన్నప్పుడు యేసయ్య నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి విషయము ఆ యొక్క సువార్త వాక్యం ద్వారా నేను ఆ రోజు రక్షించబడ్డాను. అయితే ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం అయిపోయింది. ఫస్ట్ టైం నాకు తెలియదు. అప్పుడు నాకు నా నా కళ్ళ ఎదుట కనిపిస్తుంది, నా కృప నీకు చాలును. అది ఎక్కడుంటది ఏంది కూడా నాకు తెలియదు. అప్పుడు అనుకున్నాను ఇది అందరికీ కనిపిస్తుందేమో, బహుశా నాకు కనిపించింది. ఆ వర్డ్ కనిపించిన తర్వాత చాలా నెమ్మదయింది నాకు. సో ప్రేయర్ అయిపోయింది. నేను ఇక అక్కడ ఉండలేదు. దబదబ మా ఇంట్లోకి వచ్చినాను. తర్వాత మార్నింగ్ టైం వాళ్ళని అడిగాను. ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు నాకు ఇట్లా నా కృప నీకు చాలును అనేటువంటి విషయము నాకు ఇట్లా వాక్యం కనిపించింది. అప్పటి వరకు నాకు బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ఆ తెలుగు తెలియదు. అలాంటి సమయంలో చాలా మంచిది బాబు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం చెప్పి తప్పకుండా నీకోసం ప్రార్థన చేస్తామని వాళ్ళు చెప్పారు. సో ఆ విధంగా నేను ఇంకా దేవుళ్ళకి రాలేదు. సాయంత్రం కాగానే ఆకాశం వైపు చూస్తుండే, అసలు ఇంతమంది దేవుళ్ళు ఎవరిని నిజమైన దేవుడిని నమ్మాలి? అరే ముస్లింలు అంటారు మా దేవుడు గొప్ప అంటారు, క్రైస్తవులు అంటారు మా దేవుడు గొప్ప అంటారు, హిందూస్ అంటారు మా దేవుడు అంటారు. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, చంద్రుడు ఒక్కటే ఉన్నాడు, ఆకాశం ఒకటే ఉంది, భూమి ఒకటే ఉంది, మనుషుల రక్తం ఒకటే ఉంది, అందరు పీల్చుకునే ఆక్సిజన్ ఒకటే ఉంది. ఇన్ని దేవుళ్ళు ఎందుకు ఉన్నాయి దేవా? నువ్వు ఒక్క దేవుని ఉంటే కదా మేము దేన్ని మొక్కాలి, ఎవరిని మొక్కాలి అని ఏడ్చేవాడిని ప్రతిరోజు సాయంత్రం. చాలా బాధపడి నన్ను ఎందుకు ఉంచినావు, నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోవాలి అనుకున్నప్పుడు చనిపోదాం అనేసరికి నాకు భయం వస్తుంది. మరి నా పరిస్థితి ఏంది అని అలా ఏడుస్తున్న సమయంలో నాకు మా ఫ్యామిలీ అంటే మా బంధుమిత్రులు ఒక ఆయన చర్చికి తీసుకెళ్తానని చెప్పాడు. చర్చికి తీసుకెళ్తా అని అక్కడ అక్కడ ఏమైపోయిందంటే నన్ను బెల్ట్ తోటి నీ మీద దయ్యం ఉందని బెల్ట్ తోటి బాగా కొట్టేసాను. ఇక నేను అక్కడ వెళ్ళలేదు. ఇక అమ్మో ఇక్కడ వెళ్తే నన్ను బెల్ట్ తోటి కొట్టేసాను, దయ్యం పో సైతాన్ పో అని కొడతా ఉన్నారు. ఇక్కడ ఏంటి చాలా భయమైంది. ఇక నేను అక్కడ వెళ్ళలేదు. తర్వాత ఇంకొక చోటికి అక్కడ మేమున్న ఏరియాలో ఇంకొక చోటుకి వెళ్ళినాం. వెళ్ళినప్పుడు ఇట్లానే అంటే ఒక తెలిసిన ఒక వ్యక్తి దగ్గర వెళ్తే ఆయన ఆర్సీఎం బ్రదర్. ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు బాబు నీ మీద చేతబడి చేశారు, నువ్వు ఎప్పుడో చనిపోవాలి అని చెప్పడం జరిగింది. అయితే చెప్పిండు అన్నాడు, నువ్వు ఎవరిని నమ్మినా నువ్వు బ్రతకవు, యేసుని మాత్రం నమ్మితే మాత్రం నువ్వు బ్రతుకుతావు అని చెప్పిండు. ఆ విషయము అలాగే నేను యేసు ప్రభు నమ్మితే నేను బ్రతుకుతానా, మరి అల్లా ఏంది, అల్లాని మొక్కితే నేను బ్రతకలేనా అని డైలమాలో ఉన్నాను ఇంకాను. అప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి అసలు ఏంది ఈ విషయం అని తర్జుమా ఖురాన్ గ్రంథం తీసి చదవడం ప్రారంభించాను. ఈ తర్జుమా ఖురాన్ గ్రంథం ఎందుకు తీసి చదువుతున్నానంటే ఇస్లామిక్ పబ్లికేషన్ మొహమ్మద్ జీవిత చరిత్ర అనే పుస్తకం ఉంది. అందులో మొహమ్మద్ ఏమంటున్నంటే యేసుక్రీస్తు గురించి రూ అల్లాహ్, కలామతుల్లా, పాక్ రూ అనేటువంటి విషయాన్ని తెలుసు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమున్న దేవుడు, ఆత్మస్వరూపి అని అలీమ్రాన్ సూరా, నిసా సూరా రాసి. ఇది ఎందుకు జీసస్ గురించి చెప్తున్నాడు అనే విషయం అప్పుడు నేను ఏం చేశానంటే ఇక నేను ఖురాన్ తీసి తర్జుమా ఖురాను చదువుతా ఉన్నాను. చదువుతున్నప్పుడు ఖురాన్ మొత్తంలో కూడా ఏముంది అంటే యేసుని నమ్మిన వారు తీర్పు దినమున పైవారుగా ఉంటారు. అంటే తీర్పులకి రారు యేసుని నమ్మినారు ఒకటి. రెండోది యేసు ప్రభు గురించి అంటే ఆయన జనంలో కానీ ఎలాంటి పాపము లేదు అని ఉన్నది. సో అప్పుడు నేను అందరూ
ఆదాం మొదలుకొని చిట్ట చివరి, అంటే ఇస్లాం ప్రకారం చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ వరకు కూడా అందరిలో పాపం ఉన్నది. కానీ యేసులో మాత్రము ఏ పాపము లేదు అనే విషయము క్లియర్‌గా ఉంది ఖురాన్‌లో. సో, ఖురాన్ గ్రంథంలో సూరా అంటే అధ్యాయం. సూరా అంటే అధ్యాయం. ఆయత్ అంటే వచనం. సో, అలీ ఇమ్రాన్ సూరా, నీసా సూరా, మరియం సూరా, ఈ సూరాలలో జీసస్ గురించి చాలా సార్లు రాయబడ్డది. సో, అప్పుడు నేను యేసుని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమున్న దేవుడు అని ఉన్నది కదా! మరి ఇట్లా ఎవరి గురించి రాయబడలేదు. సో, అప్పటికి నేను యేసుని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నువ్వు వాక్యమైన దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని స్వరూపివి అంట. నేను ఈరోజు నిన్ను నమ్ముతున్నాను. సో, నాకున్న పరిస్థితులను బట్టి నేను పూర్తిగా కన్వర్ట్ కాకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు నేను మందిరానికి వస్తాను అని ఆ విధంగా నేను తీర్మానించుకున్నాను. సో, అదే విధంగా అల్లాహ్ కూడా ప్రార్థన చేస్తున్నా. నాకు తెలియదు అల్లాహ్ నన్ను నరకంలో వేయొద్దు. యేసు వాక్యమైన దేవుడని ఖురానే చెప్తుంది, పరిశుద్ధుడని ఖురానే చెప్తుంది. సో, నేను యేసుని నమ్ముతున్నా అని అటు అల్లాహ్కి ప్రార్థన చేసిన. సో, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో గాడ్ అంటున్నాం, తెలుగులో దేవుడు అంటున్నాం, అరబీ భాషలో అల్లా అంటే దేవుడు. సో, అప్పుడు నేను దేవుడికి సమీపంగా వచ్చాను. నేను బ్యాప్టిజం తీసుకోవాలి కానీ తీసుకోవట్లేదు. ఆ సమయంలో నేను ముందు వెనుకకు అవుతున్నాను, బ్యాప్టిజం తీసుకోలేదు. 2002లో సెప్టెంబర్ మాసంలో నేను యేసుని గురించి తెలుసుకున్నాను. సో, 2003లో ఫిబ్రవరి 9కి నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నాను అంటే, దేవుడు నాతో వాక్యంతో మాట్లాడినాడు. ఏంది ఆ వాక్యం అంటే, మనుష్యుల ఎదుట ఒప్పుకోలేనప్పుడు పరలోకంలోనే దేవదూతల ఎదుట నేను వానిని ఒప్పుకొనను అని. సో, ఆ వాక్యం ద్వారా నేను ఆ, పట్టుబడి, అమ్మో నేను ఇక్కడ యేసుని నేను అంగీకరించకపోతే పరలోకం కూడా నన్ను దేవుడు అంగీకరించాడనే విషయం తెలుసుకున్నాను. సో, ఇంకా నేను వెనకడుగు వేస్తున్నాను బ్యాప్టిజం విషయంలో. ఆ సమయంలో ప్రార్థన చేసినప్పుడు నాకు కలలో ఒక లెటర్ వచ్చింది. ఆ కలలో ఏముందంటే, ప్రతి క్రైస్తవునికి దేవుని ముద్ర ఉంటుంది, ఎందుకు దేవుని ముద్ర విషయంలో నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని క్వశ్చన్ మార్క్. దేవుని ముద్ర ఏంది, నాకేం అర్థం కావట్లేదు. అది చదువుతున్న సమయంలో నా ఎదుట ఒక రూపం వచ్చిందండి. ఆ రూపం ఎలా ఉందంటే, ఆ వ్యక్తి మహావృద్ధుల్లాగా ఉన్నాడు. మళ్ళీ చూస్తే యవ్వనంగా కనిపిస్తున్నాడు. ఆయన హెయిర్స్ కర్లీ హెయిర్స్, ఆయన కళ్ళు బ్లూయిష్, ఆయన ఇక్కడ మొత్తం గోల్డెన్ కవర్ తోటి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాళ్ళ వరకు ఒక దట్టి లాంటి, అంటే రౌండప్గా తెల్లని, చూడలేము అది. తను నా ఎదుట ఎక్కడికి వెళ్ళి వచ్చిండో తెలియదు. దేవుని ముద్ర అంటే నీకు తెలియదా అని నన్ను చూడు అన్నప్పుడు, ఆయన నొసటి నుంచి బ్లడ్ రావడం, ఆ బ్లడ్ ఇంకా రావడం, అందులో మొత్తం వాక్యాలు నాకు కనిపించాయి. సో, అక్కడికి అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, అంటే దేవుడు నమ్మిన వారికి దేవుడే తన బిడ్డగా ముద్రిస్తాడేమో అని. అప్పుడు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా నేను బ్యాప్టిజం తీసుకోవడము జరిగింది. ఇప్పటి వరకు బాగానే ఉండే. అంటే ఒకప్పుడు నేను యేసు ప్రభు నార్మల్ దేవుడు అనుకున్నా, అంటే అందరిలో ఒక దేవుడు అనుకున్నాను. దాని తర్వాత సత్యం తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే యేసే దగ్గరకు వచ్చానో అప్పుడు నాకు స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. ఎంత భయంకర అంటే, చెప్పులతోటి కొట్టిను నన్ను, చీపురు గట్టులతోటి కొట్టాను, బూట్లతోటి కొట్టాను. నా ముఖం మీద ఎన్నోసార్లు భయంకరంగా ఉంచింది. తింటున్నప్పుడు ఎంత గాండ్రించి అన్నంలో ఎన్నోసార్లు ఉంచాను. ఒక రోజు ఏం జరిగిందంటే, మా నాన్న 2004లో ఈ సంగతి. అప్పుడు నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ టైంలో, నువ్వు యేసు ప్రభువుని వదులుతావా లేదా అన్నాడు. నేను వదలను అన్నా. ఎందుకు? ఆ సమయంలో నేను బైబిల్ చదువుతా ఉన్నా. బైబిల్ ఎలా చదివేవాడిని, ఎవ్వరు లేనప్పుడు బైబిల్ చదవడం, కాలేజీకి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం. మరి ఆ బైబిల్ని మళ్ళీ కరెంట్ బాక్స్ బయట, కరెంట్ మీటర్ ఉంటుంది కదా, దానికి బాక్స్ ఇస్తాడు అన్నట్టు. సో, ఆ కరెంట్ బాక్స్ లోపల పెట్టుకొని బైబిల్ చదివేవాడిని అన్నట్టు. సో, అలా నేను బైబిల్ చదవడం నాకు తెలియదు. రోజుకి అంటే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వాక్యం చదివేవాడిని. చదువుతా ఉంటే ఇంకా చదవబుద్ధి అయితే ఇంకా చదవాలి, ఇంకా చదవాలి అనే పరిస్థితి. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. మా నాన్న అన్నాడు, నువ్వు నువ్వు వదిలేస్తావా లేదని. నేను వదలను అన్నా.
మా నాన్న అంటే నాకు చాలా భయం. ఆయన చాలా స్ట్రిక్టు. ఇక ఆయన బాగా మందేసిండు. ఏసి బెల్ట్, బ్రాంజ్ బెల్ట్ తీసుకున్నాడు. ఇంత దొడ్డుగుంటది మొత్తము. రాగి బెల్ట్ అదంతా. సో, ఆ రాగి బెల్ట్ తీసుకున్న వదులుతావా లేదా అన్నాడు. అప్పుడు నాకు వాక్యం గుర్తుకొస్తున్నది. మత్తయి సువార్త 5:11 వచనంలో, మనుషులు నిన్ను నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాట పలుకున్నప్పుడల్లా మీ ఫలం అధికమవుతాయని. అప్పుడు అనుకున్న ఇంకొకటి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీ దేహాన్ని, మీ ఆత్మను నరకంలో వేయడానికి మిక్కిలి భయపడవలెను కదా! అప్పుడు నేను గుండె ధైర్యం చేసుకో, ఏమైనా కానీ నన్ను కొట్టినా పర్వాలేదు, నా ప్రభువును వదలొద్దు అని ధైర్యంగా ఉన్నాను. అప్పుడు మా నాన్న బెల్ట్ తీసుకొని కొడుతున్నాడండి. దగ్గర దగ్గర 10 నిమిషాలు కొట్టిండు. కానీ నాకు దెబ్బ తగలేదు. కొడుతున్నాడు. ఆ కొట్టే దెబ్బలో నాకు ఒక 5-10% దెబ్బ తగులుతుంది కానీ 90% నాకు దెబ్బ తగలలేదు. కాకపోతే నా శరీరం అంతా ఉబ్బి రక్తాలు కారిపోతున్నాయి. ఇక్కడ నుంచి చేతుల నుంచి, మెడ నుంచి, కాళ్ళ నుంచి బ్లడ్ కారిపోతుంది. మొత్తం బాడీ అంతా బ్లూయిష్ ఇంతింత ఇట్లా స్వెల్లింగ్ అయిపోయింది మొత్తం ఎక్కడంటే అది. 10 నిమిషాలు మా నాన్న కొడుతూనే ఉన్నాడు. అయితే ఆ సమయంలో యేసుప్రభా అని గట్టిగా నేను చెప్పానన్నట్టు. చెప్పినప్పుడు బెల్ట్ల సౌండ్ వినిపిస్తుంది, మా నాన్న సౌండ్ వినిపిస్తుంది కానీ పక్కనున్న ఆంటీ ఏంది సౌండ్లు వినిపిస్తుంది అని ఆమె వచ్చేసరికి ఆమె చూసి స్టన్ అయిపోయింది. ఇంత రక్తం వెళ్ళిపోతున్నది, నువ్వు వెళ్ళిపోవా, నువ్వు ఎందుకు అట్లా నిలబడ్డావు, నీకు దెబ్బలు రక్తాలు వెళ్ళిపోతుంటే కూడా నువ్వు అట్లా నిలబడ్డావు ఏందని. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక్కొక్క దెబ్బ నాకు మా నాన్న కొట్టిండు కానీ నాకు దెబ్బ తగిలి, అది గొప్ప అద్భుతం అండి అది నిజంగా. మరి అప్పుడు ఏం చేసిండు మా నాన్న అంటే, నీకు యేసుప్రభు అన్నం పెడతాడు, నీకు యేసుప్రభు నూనె ఇస్తాడు, నీకు యేసుప్రభు సబ్బు ఇస్తాడు, బ్రష్ ఇస్తాడు, చెప్పులు ఇస్తాడు, నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దా అని చెప్పిండు. ఆ రోజు కొట్టిన రోజు అప్పుడు 2004లో అప్పుడు స్టార్టింగ్ ఫోన్స్, రిలయన్స్ ఫోన్స్, టాటా ఇండికామ్ ఫోన్స్ స్టార్టింగ్, మొబైల్ ఫోన్స్ స్టార్ట్. ఆ టైంలో నేను ప్రార్థన చేసిన దేవునికి, ప్రభా నేను ప్రార్థన రావాలని, ఎవరైనా నా ఇంటికి ప్రేయర్ నాకంటూ ఒక ఫోన్ కావాలని దేవునికి ప్రార్థించాను. దేవుని అడిగితే ఇచ్చే దేవుడు కదా, నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఫోన్ కావాలని ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు నాకు ఫోన్ ఇవ్వడం జరిగింది. ఫోన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఏం చేసిండంటే, మా నాన్న ఏం చేసిండు, ఇక కొట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ నైట్, నువ్వు యేసుప్రభుని వదులుతావా లేదా అని. నేను అన్నా వదలను అని. అవునా అని చెప్పాను. నేను వదలను అని. అందరు చూస్తుండగానే నా గల్ల పట్టేసి, కాలర్ పట్టేసి బయటికి రోడ్కి ఇడ్చి అందరు చూస్తున్నారు. రిసాలగడ్డ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఎంత ఉంటే రష్ ఏరియా అది. అందరు చూస్తున్నారు. నా షర్ట్ ఇట్లా చింపేసిండు. తర్వాత పాయింట్ మొత్తం లాగేసినప్పుడు ఇక వేరే వాళ్ళైతే సూసైడ్ చేసుకుంటారు, అవమానం తట్టుకోలేక, భరించలేక. ఏది ఏమైనా కానీ నా ప్రభువు ఎంతో సిలువలో తన ప్రాణం అర్పించి నా కోసం నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు. సో నా ప్రభువుని నేను వదలను అని ఆ దృఢమైన విశ్వాసంతో ఉన్నాను. నిజంగా ఆ సమయంలో ప్రభువే నాకు బలపరుస్తూ వచ్చినాడు. నిజంగా నా బలం కాదది. దేవుడే ధైర్యం ఇవ్వకపోతే నేను అక్కడ నిలబడుతున్నా, దేవుడే నాకు తోడే లేకపోతే నేను ఉండగలుగుతానా? దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో కూడా నన్ను దేవుడు కాపాడిండు. సో బట్టలు మొత్తం లాగేసిన అందరూ చూస్తున్నారు, అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఒక్కరు కూడా వచ్చి ఆపలేదండి. సో బరిబాతల్ని డ్రాయర్ కూడా లేదు. ఎంత అవమానం. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఆ వయసు ఎలా ఉంటుంది అంటే 16 ఇయర్స్, 16-17 ఇయర్స్ ఆ ఏజ్ టైం చూడండి. ఆ టైంలో ఆ పాయింట్ అలా వేసుకొని, చిన్న షర్ట్ వేసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినా. ఎవరింటికి వెళ్ళాలి? యేసుప్రభువు నమ్మినందుకే నన్ను వదిలేసినారు, నేను ఎక్కడ పోవాలి? సో ఏడ్చుకుంటా వెళ్ళి ఒక మందిరం దగ్గరనే బయటనే రాత్రంతా ఏడ్చి ప్రభా నేను నమ్మినందుకు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసాను, నేను నమ్మినందుకు నేను ఒంటరివాడిని అయిపోయినాను, నేను నమ్మినందుకు నేను ఒక్కడినే అయిపోయినాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నువ్వే నాకు దిక్కు అని ఏడ్చుకుంటా ఎప్పుడు నిద్ర పట్టింది నాకు తెలియదు. నెక్స్ట్ డే నాకు ఆకలి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ రోజు నేను 4-5 టైమ్స్ తినేది, ఎక్కడే అంత ఆకలి అయితే నాకు తెలియదు. కానీ ఆ రోజు వెళ్ళగొట్టేసిన రోజు పొద్దున అన్నం తిన్నా అంటే
మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు. ఆకలైపోతుంది, దాహమైతుంది. ఎండాకాలం అది. చాలా దాహమైతుంది, ఆకలైతుంది. మోకరించిన ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నా పరిస్థితి ఏంది? నేనెక్కడ పోవాలి? నేనేం చేయాలి? నాకేమీ తెలుస్తలేదు. నాకెవ్వరు లేరు. నాకు నడిపించేవారు లేరు. ఎవ్వరు లేరు. నువ్వు నోవాలో ఒక మాట అన్నావు కదా ప్రభా! ఆకాశంలో నా ధనుసు ఉంచున్నాను. నేను మనుషులకు తోడే ఉన్నానని నిబంధన గుర్తన్నావు కదా! నిజంగా నువ్వు నాకు తోడే ఉన్నావా? నాకు రుజువు చూపించు ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నా, ఏడ్చుకుంటా. ప్రార్థన చేస్తా ఉన్నా. మోకాళ్ళ మీద ఉండి ప్రేయర్ చేస్తా ఉన్నా. అయితే అప్పుడు నాకు మీరు నమ్ముతారో నమ్మరో నాకు ఒక ఫిష్ మార్కెట్‌లో ఒక హౌస్ కనిపిస్తుంది. ఆ ఏరియా తెలుసు. ఆ హౌస్ తెలుసు. అక్కడ వెళ్ళాలని ప్రేరేపణ అవుతా ఉంది. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నాకు తోడే ఉన్నావని నాకు సూచన చూపి. అదే ప్రార్థన చేస్తాను. నోవా కాలంలో అన్నావు కదా! నేను తోడై ఉన్నాను. నాశనం చేయనను. నిజంగా నువ్వు నాకు తోడై ఉన్నావని రుజువు చూపి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఇప్పుడు నేను కళ్ళు తెరుస్తున్నాను. కళ్ళు తెరుస్తున్నాను అని చెప్పి ప్రార్థన అయిన తర్వాత ఆకాశం వైపు చూసినప్పుడు అది ఏప్రిల్ మంత్. ఆ ఏప్రిల్ మంత్‌లో మరి ఆకాశంలో రెయిన్‌బో మరి రావడం జరిగింది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడంటే ఒక దిక్కు కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఒక దిక్కేమో సంతోషమైతుంది. ఒక దిక్కేమో నా ఆకలి ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఆకలి లేదు. దాహం లేదు. సంతోషం. ప్రభా! నేను ఏ పార్టీ వాడిని, నేనెంతటి వాడిని, నీవు నా ప్రార్థన ఆలకించి నాకు తోడే ఉన్నావని మరలా నువ్వు నాకు నిబంధన గుర్తు చూపించినావని ఎంత హ్యాపీగా దేవుణ్ణి స్తుతించడము, ప్రార్థన చేయడం, అలాగే చేతులెత్తి నా ప్రార్థన విన్నందుకు దేవా నీకు వందనాలు అని దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసి ఏ హౌస్ అయితే నాకు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో నాకు కనిపించిందో ఆ హౌస్‌కి వెళ్తున్నా. నేనున్న ఏరియా నుంచి అక్కడికి ఒక 1 ½ 2 కిలోమీటర్స్ ఉంటది. కాళ్ళలో చెప్పులు లేవు. ఒక దిక్కు కాళ్ళు కాలుతున్నాయి. అయినా రెయిన్‌బో ఉంటదా? వెళ్ళిపోతా అని చూసుకుంటా వెళ్దాం. అలాగే ఉంది. తర్వాత నేను ఒక హౌస్‌కి వెళ్ళినప్పుడు నాకు భయమైతుంది. ఆ ఇంట్లో ఎవరుంటారో నాకు తెలియదు. అందులో ఎవరున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఏమైనా కానీ వాళ్ళు తిట్టినా పర్వాలేదని ధైర్యం చేసుకొని ఆ డోర్ నాక్ చేయడం చేసి. సో, గొళ్ళెం కొట్టినప్పుడు డోర్ ఓపెన్ అందులో దైవ సేవకుడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ లార్డ్ రా రా లోపల రా అని చెప్పిండు. ఫస్ట్ నువ్వు మొఖం చేతులు కడుక్కో అన్నాడు. నాకేం అర్థం కాలే. మొఖం చేతులు కడుక్కొని ఉన్నసరికి ఆ చైర్ దగ్గర ఉడుకుడుకు అన్నము, పప్పు, మరి పాపడం ఉన్నది. నిజంగా నా కళ్ళల్లో కన్నీరు వెళ్ళిపోతున్నది. ఏడ్చేస్తున్నాను. ఇప్పుడు నాకు సంతోషం ఉంది. అప్పుడైతే బాధ. ఆయన అన్నాడు, "ఎందుకు తమ్ముడు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు?" అంటే, "అన్నయ్య నన్ను యేసు ప్రభువును నమ్మినందుకు నన్ను ఇంట్లో నుంచి ఎలగొట్టేసిండ్రు" అని. అవునా? నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తే నాకు అన్నం వండు అని ఒకటే ప్రేరేపణ వస్తుంది. ఆయన 40 డేస్ ఫాస్టింగ్‌లో ఉన్నాడంట. సో, ఆయనకి అన్నం వండాలని ప్రేరేపిందని ఆయన దేవుడు ఎంత గొప్ప దేవుడని ఆయన కూడా ఎంతో సంతోషపడ్డాడు. నిజంగా దేవుడు ఆ సమయంలో ఎవరో నాకు తెలియదు. ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ప్రేయర్‌కెళ్ళినాను. ఆ ప్రేయర్ ఆయన దైవజనుడని నాకు తెలుసు. ఆయనకి నేను తెలియదు. ఆయన నాకు తెలుసు. కానీ పరిచయం లేదు. నిజంగా 3 రోజులు తన ఇంట్లో ఉంచుకొని, తన బట్టలిచ్చి, ధైర్యం చెప్పి, "నువ్వేం బాధపడవసరం తమ్ముడు. మళ్ళీ ఎలగొడితే నా దగ్గర ఉండు. నేను చూసుకుంటా. నీకేం లేదు. దేవుడు తోడే ఉన్నాడని" చెప్పడం జరిగింది. అయితే ఆ విధంగా 3 రోజులు నేను అక్కడ ఉండడం జరిగింది. దేవుడు నా ఆకలి తీర్చాడు. దాని తర్వాత ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళిన తర్వాత ఒక ఈ రంజాన్, బక్రీద్ పండుగ పెద్ద శోధన. తర్వాత మొహర్రం పండుగ. మా అన్నయ్య ఒక దిక్కు, తమ్ముడు ఒక దిక్కు, నాన్న వెనకాల నుంచి చేతులు పట్టుకునేది. నమాజ్‌కి తీసుకెళ్ళేది నన్ను. దేవుడా నేనేం చేయాలి? దేవా నీకే చేతులు నీ వైపే ఎత్తుతున్నాను. ఈ చేతులు నీకే కడుతున్నాను. ఈ చేతులతో ఈ తలకాయ నీకే సాగిలపడుతున్నాను. మనసులో అలా చేసుకునేవాడిని. ఇది కూడా కరెక్ట్ కాదు. నేను అని ఇంక ఒకరోజు వాళ్ళ దగ్గర వెళ్ళినట్టే వెళ్ళి ఏం చేస్తుండే, వేరే దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకొని, వాళ్ళు బయటకొచ్చినప్పుడు ఇంటికొస్తారు కదా! నేను కూడా వాళ్ళతో పాటు ఇంటికొచ్చాను. ఇది గమనించారు. ఆహా! వీడు నమాజ్‌కొస్తలేడు. వీడు ప్రార్థన చేస్తున్నాడని ఏం చేసిండంటే, నేను మధ్యరాత్రి కాలంలో 12-3 గంటలకు నా ప్రేయర్ టైమ్. మా ఇంట్లో అందరూ పండుకునేది.
నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాడిని అన్నట్టు. ఇక బాత్రూమ్‌లో వేసేవారు. ఇక మా నాన్న గాని, మా అన్నయ్య గాని, మా నాన్న అయితే ఆ తలకాయకేసి తల తీసుకొని గోడకేసి గుద్దేసిండు. చాలా సార్లు కడుపులో, వీపులో తన్నేసిండు. మా అన్నయ్య కొట్టిండు. మా తమ్ముడు కొట్టిండు నన్ను. "సిగ్గు లేదా? ఏం ప్రార్థన? నువ్వు ముస్లిమై ఉండి ఈ విధంగా చేస్తున్నావు" అని బాగా హింసలు చేసేవారు. అయితే ఇక అట్లా కాదు, వీడిని ఇంట్లో నుంచే వెళ్ళగొట్టాలి అనుకున్న సమయంలో దేవుడు నాకు వాళ్ళ భార్యకి ఫోన్ తీసుకుంటే రాత్రంతా ఆయనకు నిద్ర లేదంట. నాకు ఫోన్ ఇప్పియాలని. ఆయన నేను కలిసి టీచర్‌గా జాబ్ చేసినాం అన్నట్టు. ఆ సమయంలో తమ్ముడు నాకు రాత్రంతా నిద్ర లేదు. ఇగ నీకు ఫోన్ నాకెందుకన్నా, నేను నీకు ఫోన్ అడిగానా ఇప్పియమన్నానంటే, లేదమ్మా నేను మా మిసెస్‌కి నేను ఫోన్ తీసుకుంటే నాకు రాత్రంతా నిద్ర లేదు. నీకు ఫోన్ ఇప్పియాలి, ఫోన్ ఇప్పియాలి, ఫోన్ ఇప్పియాలని నిద్రపోలేదు. నాకు చాలా భయమైంది. అందుకే ఫోన్ ఇగో నువ్వు తీసుకో. నీకేమవస్తుందో నాకు తెలీదని. ఫోన్ ఇచ్చిండు నెక్స్ట్ డేనే. అంటే నెక్స్ట్ డేనే నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసిండు మా ఇంట్ల. ₹15 బ్యాగ్ నా బట్టలతోటి బయటేసిండు. ఎవరో మాకు తెలియదు. మా నాన్న తలకాయ నీళ్ళేసేసుకున్నాడు. చచ్చిపోతే నీళ్ళు పోసుకుంటారు కదా! అలా నీళ్ళు పోసేసుకున్నాడు. పోసేసుకొని వాడు నా కొడుకు కాదు, వాడు నిన్ను కనలేదు అని చాలా భయంకరమైనటువంటి మాటలవి. అయినప్పటికీ నాకు ఏం బాధ లేదు. అది కూడా దేవుడు నాకు నేర్పిస్తున్నాడేమో అనే ఉద్దేశంతోటి నేను నా చేతిలో ₹15 ఉండే. ఆ ₹15 పట్టుకొని ఆ బట్టలు తీసుకొని అప్పుడు అన్నారు, "నీకు తెలుస్తది పో, నీ యేసయ్య పెడతాడు నీకు అన్నం పో, నీ యేసయ్య నీకు పెడతాడు పో. నీ యేసయ్యనే నీకు పుట్టించిండుగా ఆయనే చూసుకుంటాడు" ఎగతాళిగా భయంకరంగా తిడుతూ, శాపాలు పెడుతూ నన్ను ఎల్లగొట్టేసిండు. అప్పుడు ఆ ₹15 తీసుకొని సికింద్రాబాద్‌కెళ్ళి సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కడ పోతుందో నాకు తెలియదు. వంగపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగితే అక్కడ దిగేశాను. ఎందుకు అట్లన్నా, "అయ్యా కొన్ని రోజులు నేను ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఉండొచ్చా?" అంటే, "సరే అమ్మా ఉండండి." మరి నిజంగా అక్కడ ఉన్న తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే, అక్కడ వెళ్ళిన రాత్రే ఇంకొక అన్యురాలతో ఆమె కలలోచ్చి, "చర్చికి నా కుమారుడొచ్చిండు. నువ్వు పాలివ్వాలని" యేసయ్య, ఆమె అన్యురాలు, ఆమె గొల్లోలంటారు ఆళ్ళు. వెళ్ళి ఆమె కలలో మాట్లాడిండు. ఆమె వచ్చేసి పొద్దున్నే చర్చికొచ్చిండంట. ఎవరో నాకు తెలియదు. నా కలలో యేసయ్య వచ్చిండు. చర్చికి పాలు పోయమంటుండు అని ఆమె ఒక 1 ½ లీటర్ పాలు తీసుకొచ్చింది. నిజంగా దేవుడు అక్కడ నన్ను ఎట్లా పెట్టిండంటే, వేరే వాళ్ళు సబ్బులు ఇప్పించిండ్రు, బ్రష్ ఇప్పించిండ్రు, నూనె ఇప్పించిండ్రు. నిజంగా నాకు దేవుడు ఏమి తక్కువ కానీయకుండా దేవుడు సహాయం చేసిండు. అక్కడున్న దైవజనులు అన్నారు, "బ్రదర్, అసలు నీక్కడ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఒక రూపాయి సాయం చేయలేదు. మొత్తం ఇది నాదే. నాకున్న మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితోటే నేను ఈ సేవ జరిగిస్తున్నాను" అని ఆయన ఆశ్చర్యపోయాను. ఆ విధంగా 1 మంత్ 5 డేస్ అక్కడ ఉండడం జరిగింది. మళ్ళా మా ఇంట్లో నుంచి ఫోన్, "ప్రభా, ఇప్పటికే నన్ను ఇంట్లో నుంచి 3 సార్లు వెళ్ళగొట్టారు. మళ్ళా వెళ్ళగొడితే నేను వెళ్ళను." మా వోళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. ఫోన్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఫోన్ ఎత్తినప్పుడు నేనన్నాను, "నా నుంచి మీకు అవమానం, నిందలు. నేను రాను. ఇక్కడనే ఉంటాను." "లేదు, లేదు నువ్వు రా" అని. ఆ విధంగా మళ్ళా నన్ను మళ్ళా ఇంటికెళ్ళడము. ఇంటికెళ్ళినాక మళ్ళా మా బావగారు నన్ను కొట్టడము. నన్ను కొట్టి ఏమన్నారంటే, "అరేయ్! మీ అమ్మ నాన్న కాబట్టి వదిలేసి గాని నేనైతే తుక్కడాలు తుక్కడాలు చేసి నరికి ఇది చేస్తుండే" అని మాట్లాడిండు. చెంప మీద కొట్టేసిండు. చీమను నలిపినట్టు నలిపేస్తా, నిన్ను తొక్కేస్తా అని భయంకరంగా మాటలు మాట్లాడినాడు. ఎప్పుడైతే అతను మాట్లాడిండో నెక్స్ట్ డేనే థర్స్‌డే ఈవినింగ్ టైం మాట్లాడిండు. ఫ్రైడే రోజు ఆయన 2 కాళ్ళు పడిపోయినాయి. నమాజ్ చేస్తుండగానే అల్లా అంటారు కదా! ఇట్లా అల్లా అక్బర్ అని ఇట్లా ఇట్లా 2 కాళ్ళు పడిపోయినాయి ఆయనకి. ఆయనని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పౌలమి హాస్పిటల్ అని. అక్కడ టెస్ట్ చేయించారు. వాళ్ళన్నారు, "ఈయన పెరాలసిస్ వచ్చింది. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎప్పుడైతే తెలియదు. ఇప్పుడైతే తగ్గడము చాలా రేర్" అని చెప్పి. సో, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఒక్కో రోజుకి ఆయనకి ద ₹16,000 అయిపోయినాయి. మా అక్క ఫోన్ చేస్తున్నది, "తమ్ముడు నువ్వు రా" అని. నిన్ననే మీ ఆయన నన్ను తిట్టిండు, కొట్టిండు. మళ్ళా రమ్మంటావు ఎందుకు? మళ్ళా నన్ను తిట్టిపియడానికా? నేను రాను మీ ఇంటికి అంటే, "లేదు, లేదు నువ్వు రావాల్సిందే" అని ఏడుస్తున్నది. "రా తమ్ముడు, నా పరిస్థితి అర్థం చేసుకో తమ్ముడు, నువ్వు రా తమ్ముడు" అని ఏడుస్తున్నది. సర్లే నేను వస్తానులే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచం మీద 2 కాళ్ళు వేసుకొని ఇట్లా అని చూస్తున్నాడు. నాకు ఈయన ఇంకేం తిడతాడేమో మనసులో అనుకుంటున్నాను. ఇక మా అక్క ఏడుస్తున్నది.
మీ బావ 2 కాళ్ళు పడిపోయినాయి. నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అని ఏడుస్తా ఉన్నది. మా అక్క అంటుంది విశ్వాసంలో ఫస్ట్ మా అక్క విశ్వాసం. నువ్వు ప్రార్థన చెయ్యి. యేసయ్య తప్పకుండా బాగు చేస్తాడు. నేనన్నాను, నేను ప్రార్థన చేయడం కాదు, తనకు విశ్వాసం ఉండాలి అని. తను అడగాలి. నేను ప్రార్థన చేస్తే అక్కడ కార్యం ఏం జరగదు. దేవుడు కార్యం చేస్తాడని. అప్పుడు మా బావ అంటున్నాడు, నన్ను శాపాలు పెట్టు, నన్ను ఇంకా శాపాలు పెట్టు అంటే నేనన్నా క్రైస్తవులు ఎవరు కూడా దేవుని నమ్మిన వారికి శాపాలు పెట్టరు అని చెప్పాను. నేను అప్పుడు కావలసుకొని ఒక మాట అన్నాను. నన్ను ఏమన్నావు? చీమలు నలిపిన నలుపుతా అన్నావు, ముక్కలు ముక్కలు కోస్తా అన్నావు, తుక్కడలు తుక్కడలు చేసి ఏం చేస్తా అన్నావు. ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి అన్నా. మౌనంగా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు నా మనసు చెప్తుంది, ఈయన కాలు కదిలిస్తాడు 3 రోజులు నడుస్తుందని. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు 3 రోజులు నడుస్తావు అని. ప్రార్థన చేసి అప్పటి వరకు కాళ్ళలో కదలిక లేదు, స్పర్శ లేదు. ప్రార్థన చేసినాక కదలిక, స్పర్శ వచ్చి ఆయన నిలబడడం స్టార్ట్ అయింది. 3 డేస్లో నార్మల్గా నడవడం స్టార్ట్ అయిపోయింది. ఆయన అట్లా ఆ విధంగా ప్రభులోకి రావడం జరిగింది. ఆయన ఆ విధంగా ఆయన ప్రభులోకి రావడం. దాని తర్వాత పరిస్థితి ఏమైపోయింది, మా ఇంట్లో ఇవి మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఏదైతే మా అమ్మ నాన్న కొట్టుకోవడం జరుగుతున్నది. ఒకరోజు నేను ఏం చేసిన, ఆ చదువుకున్న వయసులో జాబ్ రావాలని ఒక కొయ్య దేవతలు అంటారు కదా, ఆయన వచ్చింది. నీకు జాబ్ వస్తుంది, ఒక 100 రూపాయలు ఇవ్వని. నాకు వద్దు, ఏం అవసరం లేదని. లేదు నీకు ఇస్తా, వద్దు వద్దు అంటే కూడా నేను పైసలు ఇవ్వమన్నాడు. చాలా బలం చేసరికి నేను 100 రూపీస్ ఇచ్చాను. అదొక మూలికలాగా ఇచ్చిండు, అది నీ పర్సులో పెట్టుకో అన్నాడు. ఆ పర్సులో పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో సాయంత్రం అయింది, గొడవ స్టార్ట్ అవుతాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయని చూస్తుండగానే మా అమ్మను మా నాన్న కొట్టేస్తున్నాడు. నీ వల్ల ఇట్లా అయింది, వీడు ఎందుకు ఇట్లా అయిపోయాడు, వీడు అట్లా అయిపోయాడు అని. నేను ఇంట్లో నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిన. అప్పుడు నాకు కీర్తన 81 అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏముందబ్బా కీర్తన 81 తీసి చదివితే అక్కడ ఉన్నది, అన్య దేవతలు ఒకటి నీలో ఉండడానికి వీలేదు, కొయ్య దేవతలు ఒకటి కూడా ఉండడానికి వీలేదని. అప్పుడు భయం వేసి, అరే ఇది అదే కదా అని తీసి పడేస్తాను. ప్రభా నన్ను క్షమించు, ఇంకొకసారి నేను చేయనని. ఆ విధంగా మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా నాకు అశాంతి ఉండే, అసమాధానం ఉండే, భయం ఉండే. నేను చనిపోతే నరకానికి పోతుండేమో. ఇంకోటి విషయం మీకు చెప్పాలి నేను. ఏంటి ఆ విషయం అంటే, గణేష్ పండుగలు వచ్చినప్పుడు డ్యాన్సులు చేసేది, ప్రోగ్రామ్స్. అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను మార్చుకున్నాడు. సత్యం తెలియక లోకంలో నడుస్తూ పాపపు మార్గం ఉంటూ నిరీక్షణ లేని సమయంలో నేను ఎప్పుడో నశించిపోవాల్సిన పరిస్థితి, ఏసే దగ్గర వచ్చినాక కూడా నా మీద 24 మంది మాంత్రికులు మంత్రాలు ప్రయోగించారు. దానికి సాక్ష్యం డేవిడ్ అన్నకు తెలుసు ఎన్ని దయ్యాలు నన్ను పట్టి ఆవహించినాయి. నాకు తెలియదు. మొత్తము నేను మోకరించగానే నన్ను నేనే ఇట్లా రౌండప్గా తిరిగి నన్ను ఇసిరేసేది. ఇది మీకు అంతా ఆశ్చర్యం అనిపించవచ్చు, వింతగా అనిపించవచ్చు. ఇది నా జీవితంలో నిజ సంఘటన జరిగిన విషయం. ఇది మోకాల మీద ఉంటే నన్ను రౌండ్గా తిప్పి పడేసేది దురాత్మ. అలాంటి పరిస్థితులు నుంచి దేవుడు నన్ను కాపాడడం జరిగింది. నిజంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ప్రభువు నన్ను ఆ ప్రతి విషయంలో సహాయం చేస్తూ తను ఉన్న దేవుడని, నిజమైన దేవుడని, రక్షించే దేవుడని, కాపాడే దేవుడని, మాట్లాడే దేవుడని నా జీవితంలో నేను అనుభవిస్తూ నేను వచ్చినాను. నిజంగా ఈరోజు నేను సేవకుని అవుతాను కూడా నాకు తెలియదు. ఆ దురాత్మలు పట్టినప్పుడే దురాత్మలే సాక్ష్యం ఇచ్చిన ఈయన సేవకుడు అవుతాడు అని నాకు తెలియదు. అసలు నేను యేసుప్రభువుని నమ్మడమే ఎక్కువ. 2004లో ఈ 2004లోనే చాలా దేవుడు నన్ను చేంజ్ తీసుకొచ్చాను. 2004లో నాకు ఒక సిస్టర్ వాగ్దానం ఇచ్చింది. అందులో ఏముందంటే, పేరు పెట్టి పిలిచినాను నా సొత్తు అని. ప్రార్థన చేస్తున్న, ప్రభా నువ్వు నన్ను పేరు ఎప్పుడు పెట్టి పిలిచినావు, నేను నీకు సొత్తు ఎప్పుడైనాను. ఆమె నాకు ఇలాంటి వాగ్దానం ఎందుకు వచ్చింది? ప్రార్థన చేస్తున్నా నేను, నువ్వు నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచినావు, నాకు ఈ వాక్యం ఎందుకు వచ్చింది, నువ్వు నన్ను కనీసం షాహిద్ అని పిలిచినావా, ఏ పేరుతో నన్ను పిలిచినావు, ఆమె ఈ వాక్యం ఎందుకు ఇచ్చింది అని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, మధ్యరాత్రి కాల సమయంలో ఒకరోజు అది కూడా కరెక్ట్ ఒక 2:45 2:50 అంటే 3 గంటల యువతల ఆ సమయంలో నేను మౌనంగా ఉన్నాను.
నాతో మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు కదా, మరి నువ్వు నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలిచినావు అని అనుకుంటున్న సమయంలోనే అసలు ఎంత మధురమైన స్వరము అది. అంటే ఈవెన్ పిన్ పిన్ సైలెంట్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా, పిన్ పడ్డ కూడా సౌండ్ వినిపిస్తుంది. అలాంటి మధురమైన స్వరము నా చెవులలో నేను వినడము. అక్కడ ఏమని దేవుడు మాట్లాడుతుంటే, యెషై యెషై యెహోషువ నిన్ను పేరు పెట్టి పిలుస్తాను నా కుమారుడా అని దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను జాబ్ చేయాలని ఆలోచన కదా, స్వరంతో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా పని కోసం నేను ఏర్పరచుకున్నాను, ఈ లోక సంబంధమైన పని కోసం కాదు అని దేవుడు నాతో కొన్ని విషయాలు నాతో మాట్లాడడం స్వరము నేను విన్నాను. దేవుడు మాట్లాడిన తర్వాత సంతోషానికి మా అమ్మకు చెప్పాలా, మా నాన్నకు చెప్పాలా, దేవుడు మాట్లాడితే నన్ను ఇంకా తిడతాడు, మళ్ళా కొడతారు. నేను ఈ చెప్పడం వేస్ట్ వీళ్ళకి. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నాతో మాట్లాడినావు, నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ మంచితనం లేదు, ఆయన నీ స్వరం వినే భాగ్యాన్ని నాకు కలగేసినావు అని దేవుని దరిదాపున ఒక 20 మినిట్స్ దేవుడు నాతో మాట్లాడిన స్వరంతో. అన్నీ మర్చిపోయాను, అందులో కొన్ని విషయాలే నాకు గుర్తుకున్నాయి. ఆ విధంగా 2004లో దేవుడు నాతో మాట్లాడాను. కానీ సేవ చేయాలి, నేను ఎట్లా చేయాలి, నాకు ఏ అనుభవం లేదు, ఏమీ తెలియదు, ఎక్కడ పోవాలి, అలాంటి పరిస్థితులు నేను ఉన్నాను. అయితే ఒకరోజు ఏమైపోయిందంటే, ఒక సేవకుల మధ్యలో నేను వెళ్ళి కూర్చున్నాను. ఆ ఆంటీ కూడా కూర్చున్నాను, నువ్వు కూర్చో అని. ఆ సేవకుడు అని అంటున్నాడు, అసలు నువ్వెంత, నీ బతికెంత, నీ జీవితం ఎంత, నువ్వు మా మధ్యలో కూర్చుంటావా అని మాటలు మాట్లాడేసరికి నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే వెళ్ళి మళ్ళీ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన, ప్రభా నా బతికేంది, నా పరిస్థితి ఏంది, నన్ను కించపరిచారు, నా బీద స్థితి, నా క్వాలిఫికేషన్ లేదని, చదువు లేదని, నా స్టేటస్ గురించి మాట్లాడిండు అని, ప్రభా నాది ఏం తప్పిదము, నా తప్పిదం ఉంటే క్షమించు, నాకు సహాయం చేయి, నేను తట్టుకోలేకపోతే, నా వల్ల కాదు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని మరలా నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు కీర్తన 72 అనుకుంటా, అక్కడ దేవుడు నాతో మాట్లాడి ఆ కీర్తన 72 చదవాలని ప్రేరేపణ అయింది. నాకు తెలియదు అందులో ఏముందో, నాకు తెలియదు. అప్పుడు తీసినప్పుడు బీదలేందు నిరుపేదలేందు ఆ యెహోవా కనికరించును, దీనులెల్లా నిరాధులెల్లా కటాక్షించు అనమాట. అప్పుడు చాలా సంతోషించింది. ప్రభా నువ్వు బీదలేందు నిరుపేదలేందు మీరు కనికరిస్తున్నారు, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, అందుని బట్టి నీకు వందనాలు, నాతో మాట్లాడదు. కానీ నిజంగా దేవుడు నాతో వాక్యంతో మాట్లాడడం, ఆదరించడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు అయిపోయింది, అప్పుడు నేను సేవ రావాలి నాకేం తెలియదు. డేవిడన్ తోటి ఉంటుండే అన్న ఇస్రక చాలా విషయాలు మాట్లాడేది, నాకు చాలా విషయాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్, దేవుని కోసం చాలా నిందలు, చాలా పస్తులకు ఉపవాసాలు ఉండి కూడా కొన్నిసార్లు నాకు కూడా అన్నం పెట్టేవాళ్ళు. వాళ్ళకు అన్నం లేకపోయినా కూడా నాకు పెట్టేవారు. నాకు అప్పుడు పరిస్థితి తెలియదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఫ్యామిలీ అంతా కట్టెలు తీసుకున్నారు, కత్తులు తీసుకున్నారు, సంపాలి వీళ్ళని, వాళ్ళని ఎట్లా దెబ్బ వేయాలి, బాగా కొట్టి కొట్టి పెట్టాలని. అయితే నేను అక్కడి నుంచి వెళ్ళి గృహానికి వచ్చిన, డేవిడ్ అన్న వాళ్ళు ఉన్న ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఓనర్ ఆంటీ తర్వాత అందరూ భయపడుతున్నాను. ఒక ఆంటీ ఉన్నారు, ఏం కాదు భయపడకు దేవు మేమున్నాను. ఇక నేను దాచుకున్నాను. ఆ సజ్జ ఉంటుంది కదా, ఇంట్లో సజ్జ మీద ఉండి అక్కడ తలుపు వేసేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నా, ప్రభా వాళ్ళు రావద్దు, చెదరగొట్టు, రాకుండా చెయ్యి అని. వాళ్ళు ఇంకా అప్పుడు TV9కి ఫోన్ చేశారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారని. కానీ నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రతి విషయంలో తోడే ఉంటూ సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు, కాపాడుతూ వచ్చి. కట్టెలు తీసుకొచ్చిన వాళ్ళు, అమ్మ వాడు ఇట్లా ఏసే నమ్ముకున్నాడు, చెప్తే వినట్లేదు అని నార్మల్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాను. నా పరిస్థితి ఎలా ఉండే అంటే, ప్రతి వారం ఒక్కొక్క చర్చికి వెళ్ళేది, ఎందుకంటే నన్ను వెళ్ళనీయకపోయేది. ఒక్కొక్క సంఘానికి నేను వాళ్ళకి తెలియకుండా దాక్కొని పరిగెత్తుకొని అక్కడికి వస్తున్నానంటే అది వదిలి ఇంకొక దగ్గర, ఆ విధంగా నేను వెళ్ళేవాడిని. దేవుడు నాతో సేవ చేయాలి, నాకేం తెలియదు. అప్పుడు నాకు కిడ్నీ స్టోన్ చాలా పెయిన్ అయిపోయింది. చాలా గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీకు ఆపరేషన్ పడుతుంది, నీకు ఫ్యాటీ లివర్ ఉంది, నువ్వు భయంకరంగా ఆల్కహాల్ అడిక్ట్ అయ్యావు, ఎందుకు అంత తాగుతున్నావు అని. నేనున్నా ఎప్పుడైనా ఏది ముట్టలేదు అని. అప్పుడు ఆపరేషన్ అన్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేసిన, ప్రభా నీ సేవ చేస్తా,
కానీ నాకు కడుపు మీద కత్తి పడనీయకు ప్రభా, సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నా. నిజంగా ఆ సమయంలో దేవుడు నాకు కీర్తన 128, 129 అనుకుంటా, యెరూషలేముకి క్షేమం కలుగుట తిరిగి నువ్వు మరలా చూసేదవని. నిజంగా ఆ వాక్యం దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ బాబు నీకు ఆపరేషన్ అవసరం లేదు, ఏం లేదు, నువ్వు ట్యాబ్లెట్లు వాడాల్సిన కూడా అవసరం లేదని. నిజంగా ఆపరేషన్ అని చెప్పిన వాళ్ళు ఆపరేషన్ పడకుండా ట్యాబ్లెట్ లేకుండా దేవుడు స్వస్థపరిచిండు. 2004లో మరి 2008 నవంబర్ 26కి నేను సేవ చేస్తానని తీర్మానం చేసుకొని మరి 2009 నుంచి కంప్లీట్గా ప్రభులోకి రావడము, అంటే సేవలోకి రావడం జరిగింది. ఆ విధంగా ఒకప్పుడు మా ఇంట్లో ప్రార్థన చేయాలని భయం ఉండే, మా ఇంట్లోనే మోకరించి ప్రార్థించడం, మా ఇంట్లోనే బైబిల్ చదవడం, మా ఇంట్లోనే పాటలు పాడడం, మరి దేవుని గురించి చెప్పడం, ఆ విధంగా మెల్లమెల్లగా మరి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రార్థన చేయడము, దేవుని స్తుతించడము, కమ్యూనిటీ భయం కాకపోతే ప్రార్థించడం, దేవుని మహిమపరచడం. ఈ విధంగా దేవుడు నా జీవితాల్లో అనేక విషయాలు చాలా ఉన్నాయండి, సమయం సరిపోదు, చాలా విషయాలు. నిజంగా నేను ఒకటే చెప్పగలుగుతాను, ఏంటిదంటే నా జీవితంలో అశాంతి, అసమాధానం ఉండే. ఏసే నమ్మిన తర్వాత నేను చాలా సమాధానం పొందుకున్నాను. తర్వాత మీరందరూ, నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తున్నాను, మీరందరూ బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ఈ బైబిల్ చదివినప్పుడే, ఎందుకంటే పొద్దున వాక్యం దైవజనులు వాక్యంతో మాట్లాడినారు కదా, నిజంగా ఈ వాక్యమే మన పరిస్థితి అంతా కూడా సరి చేస్తుంది. నాకు ఈ ధైర్యం రావడానికి కారణం ఈ వాక్యమే, నేను విశ్వాసంగా ఉండడానికి కారణం ఈ వాక్యమే, నేను ప్రార్థించడానికి కారణం ఈ వాక్యమే. సో మనలో ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ మళ్ళీ పిరికితనం లేకుండా ఉండాలన్నా కూడా ఈ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది, సహాయం చేస్తుంది. నేను ఖురాన్ గ్రంథం చదివినా కానీ ఎక్కడ కూడా కానీ నా పాపం అనేది బయట పెట్టలేదు. నా పాపం బయట పెట్టగలిగింది, నా పరిస్థితిని మార్చగలిగింది కేవలం ఈ పరిశుద్ధ గ్రంథం. ఎవ్వరు కూడా నన్ను మార్చలేదండి, దేవుడే నన్ను మార్చాడు. దేవుడు నన్ను ఈరోజు మీ మధ్యలో ఈ విధంగా నన్ను ఉంచాడు. నాకు ఒక అన్నయ్య, నాకు ఒక అక్క, నాకు ఒక తమ్ముడు, మా ఫ్యామిలీ అంతా ఇంకా వాళ్ళు ఇంకా ముస్లింలనే ఉన్నారు. మా యొక్క అంటే మా ఫోర్ ఫాదర్స్లో ఎవ్వరు కూడా దేవుణ్ణి నమ్మలేదు. దేవుడు మరి నన్ను మాత్రం మన ఎన్నిక చేసుకున్నాడు. సో ఏంటంటే మా కుటుంబం అంతా కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. సో దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు దర్శనం బట్టి మేము సంఘం స్థాపన మరి ప్రార్థన పరిచర్య సేవలో ముందుకు సాగడం జరుగుతున్నది. సో మీరందరి పేరు సపోర్ట్ కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా మీ మధ్యలో ఈ విధంగా చెప్పడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, నాకు అవకాశం ఇచ్చిన దైవజనులను బట్టి కూడా మరి మరొకసారి దైవజనులను బట్టి, దేవుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తూ ఆస్వాదించును గాక. ఆమేన్.